హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజైతే మేమైతే అనంతపురం వెళ్తున్నామండి. ముందుగా మేమైతే టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3:50 AM అయిందండి. ఇది ఆదోని రైల్వే స్టేషన్ అండి. ఎంత నిర్మానుషంగా ఉందో చూడండి. కొంచెం మా ఇంటి నుండి మేము బైక్ పై వచ్చి మా ఆయన బండి పార్క్ చేయడానికి వెళ్ళాడండి. నేను ఇక్కడ దింపి చూడండి. ఇది ఆదోని రైల్వే స్టేషన్ అండి. చూద్దాం రండి లోపల ఎలా ఉందో. ఇక్కడ రణమండల ఆంజనేయ స్వామి అండి. ఇక్కడ ఆదోని మహాయోగి తిక్కలక్ష్మమ్మ ఊరుకుందిరన్న స్వామి. లోపలికి వెళ్తే అక్కడ చూడండి దృశ్యాలని. కొందరు నిద్రపోతున్నారండి చిన్నపిల్లల్ని పెట్టుకొని, కొందరు ట్రైన్ కోసం వేచి ఉన్నారు. చూడండి వర్షం బాగా వచ్చిందండి. ఇక్కడైతే రైల్వే స్టేషన్లో నీళ్ళు ఆగినాయి. ఇక్కడ చూడండి చిన్న పిల్లల్ని పెట్టుకొని మరి నిద్రపోయాడండి రైల్వే స్టేషన్లో. అక్కడ ఒక ఆమె అయితే కూర్చొని నిద్రపోతుందండి. ఏడైతే చిన్నపిల్లలు చూడండి ఆడుతున్నారు. వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటారండి. వాళ్ళు బహుశా ట్రైన్ కోసము, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళడం కోసము, సొంత ఊరు నుంచి వాళ్ళు వలస వెళ్ళే ప్రాంతానికి వెళ్ళడం కోసము వేచి ఉన్నారండి. ఇక్కడ జింతాక జిత్త జిత్త జింతాకత అని డ్యాన్స్ చేస్తున్నారండి ఆ చిన్నపిల్లలు. చూడండి ఇంకా పార్కింగ్ చేసి రావడానికైతే మా ఆయన పోయి ఇంకా రాలేదు. అక్కడ వస్తున్నాడండి, ఇప్పుడైతే వస్తున్నాడు. వచ్చేసాడండి. పార్క్ చేసి వచ్చి టికెట్ తీసుకోవడానికి కౌంటర్కి వెళ్తున్నాడు అనుకుంటా. వెళ్తున్నాడు. రెండు టిక్కెట్లు అయితే తీసుకున్నాడండి. ఆదోని టు అనంతపూర్. ఒక్కొక్క టికెట్ 80 రూపీస్ అంట అండి. 160 తీసుకొని రెండు టికెట్లు అయితే ఇచ్చారు కౌంటర్లో.
చూడండి టికెట్ వచ్చింది, మేము రైలు ఎక్కుతున్నాము. ఇక్కడ కూర్చోమన్నాడు ఆయన, సర్లే అని కూర్చున్నామండి. చూడండి రైల్వే స్టేషన్ ఎంత నిర్మానుష్యంగా ఉందో. అక్కడక్కడ కొంతమంది జనం ఉన్నారు. మేము ఎక్కబోయే రైలు వచ్చిందో, అక్కడ వస్తూ ఉంది. మేము ఎక్కే రైలు వస్తుందో. మేమైతే రిజర్వేషన్ అయితే చేసుకోలేదు కదండి. ఇప్పుడు సీట్ దొరకడమే చాలా కష్టం అనుకుంటున్నాను. సీటు దొరుకుతుందా దొరకకపోయినా అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి. వస్తుందో మేము ఎక్కే రైలు అదే అండి. వస్తుందా. చాలా రష్ ఉంటుందేమో అండి అనుకుంటున్నాము. కర్ణాటక ఎక్స్ప్రెస్ అండి రైలు. ఒక్కిళ్ళి చిన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయి, వర్షం వస్తూనే ఉంది. ఒక్క సైడ్ ట్రైన్ వస్తూ ఉంది. సీటు ఉంటుందా ఉండదా, నిలబడే వెళ్ళాలా, అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదా అనేది ఒక సైడ్ టెన్షన్. రైలు వచ్చేసింది. రిజర్వేషన్ కాదు కాబట్టి మేము రైల్వే స్టేషన్ దాటి కొంచెం ముందరకు వచ్చి ఆగిన బోగిల్లో ఎక్కాలని లాంగ్ దొరికొచ్చాడు మా ఆయన. ఆగుతూ ఉంది రైలు, ఆగింది. ఇంకా వెళ్ళాలి ఎక్కడానికి. చూడండి చాలా రష్గా ఉంది రైలు. ఒక్క సీటు కూడా దొరకట్లేదు. ఎలానో ఏమో. చిన్నప్పటి నుంచి రైలు ఎక్కడం అంటే నాకు చాలా ఇష్టము, కానీ ఒక్క సీట్ లేదు. ఎలా వెళ్ళాలి? ఫుల్ రష్ ఉందండి. ఎలా అనుకున్నాను, కొంచెం సేపు వరకు నిల్చున్నాను. చివరికి అయితే సీట్ అయితే దొరికింది నాకు. 1/2 అవర్ అయితే నిల్చొనే ఉన్నాను. తర్వాత సీట్ దొరికింది, కూర్చున్నా. ఇక్కడ చూడండి అస్సలు టైం ఇంకా 4 కదండి, 4:10 ఏమో అయింది. పాపం అందరు నిద్రపోతున్నారు, కింద కూడా పడుకున్నారు. ఇంకా కంపార్ట్మెంట్ అలా చూడండి చాలా అడ్డిగా ఉంది ట్రైన్ అయితే. నిల్చోడానికి కూడా ఫస్ట్ మాకు చోట్లేకుండా ఇక్కడొక్కాలు అయితే అట్లే నిల్చున్నాము. ఫుల్ రష్ ఉంది రైలు అయితే చూడండి. సర్లేండి, రైలు అయితే అయిపోయింది. మేము ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాము. లేకుంటే కొత్తగా రైల్లో వెళ్ళాము, తర్వాత ఫస్ట్ వెళ్ళాము, తర్వాత మళ్ళీ ఆటోలో వెళ్ళాము. ఈరోజు ఇంకొకటి అండి, ఫ్రీ బస్సు కూడా, ఫ్రీ టికెట్ కూడా శ్రీశక్తి టికెట్ అని వినియోగించుకున్నాము. నేను వినియోగించుకున్నాను. ఇప్పుడైతే ఆటోలో వస్తున్నాము. రేషన్ కార్డు తర్వాత మళ్ళీ బస్సులో కూడా వెళ్తాము. సర్లేండి, వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.
నేను ఫ్రీ బస్ ఎక్కాను. పెట్టేసినారు.